ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. సాయి సత్పురుషుని యొక్క చరిత్ర అత్యంత మధురంగా ఉంటుంది. వారి యొక్క ఆహార విహారాలు, వారి లీలలు భక్తులను మైమరిపింపజేస్తాయి. ప్రపంచంలోని దుఃఖాలను మరిపించేటువంటి ఒకే ఒక సాధనం శ్రీ సాయి సచ్చరిత. సాధారణంగా మనందరం కూడా సచ్చరిత పారాయణలో ఎప్పుడు నిమగ్నమవుతాం? ప్రపంచ దుఃఖాలు మనల్ని వెంటాడినప్పుడు మనం సచ్చరితను ఆశ్రయిస్తాం. సచ్చరిత పారాయణ తర్వాత ఆ దుఃఖాన్ని మనం మర్చిపోతాం. ఒక ఆత్మస్థైర్యం కలుగుతుంది. నేను సచ్చరితను సప్తాహ పారాయణ చేశాను, ఖచ్చితంగా శ్రీ సద్గురువు యొక్క కృప నాకు లభిస్తుంది. దీని అర్థం ఏమిటి? ప్రపంచం యొక్క దుఃఖాన్ని సచ్చరిత మనల్ని మరిపింపజేసింది. ఆ మరిపింపజేసినటువంటి సచ్చరిత మనలో ఒక కొత్త ఆనందాన్ని, కొత్త ఉత్తేజాన్ని, ఒక కొత్త క్యారెక్టర్ను మనలో ప్రవేశపెడుతుంది. మనము ఎప్పుడు బాబా గురించి తలంపు చేసినా సరే ఏదో ఒక వారి మధుర బోధ మనకు మనస్సులో మెదలాడుతూ ఉంటుంది. వారి యొక్క రూపము కళ్ళెదుట కనిపిస్తూ ఉంటుంది. అటువంటప్పుడు మనం ఏ ప్రపంచ దుఃఖంతో అయితే సచ్చరితను ఆశ్రయించామో ఆ ప్రపంచ దుఃఖం కనుమరుగైపోతుంది. తన భక్తుడికి మధురమైనటువంటి బోధను చేసి ఆనందమయమైనటువంటి జీవితాన్ని అందించడానికి శ్రీ సాయి మహారాజు ఈ చరిత్రను మనకు అందించారు. శ్రీ సాయి సచ్చరిత 14వ అధ్యాయంలో ఇదే విషయం చెప్పబడుతుంది. ఇది కేవలం శ్రీ సాయిబాబా చరిత్ర కాదు. దయాగణులైనటువంటి సాయి మహారాజు తన భక్తుల కొరకు తమ స్మరణ అనేటువంటి సాధన చేయించడానికి ప్రేమగా ఆత్మస్వరూప ఆనందాన్ని మనపైన కురిపించారు. ఆత్మస్వరూప ఆనందము కేవలం ఒక సద్గురు కథా ప్రవాహంలో మాత్రమే మనము దాన్ని ఆస్వాదించగలుగుతాం. ఇతరత్ర ఆత్మానందం అనేటువంటిది మనకు ఎక్కడా లభించదు. శ్రీ సాయి సచ్చరిత మన చేత వారి స్మరణ చేయించుకోవడానికి ఎల్లప్పుడూ కూడా నా వారు అనేటువంటి వారు ఇతరత్ర ఏ స్మరణలో ఉండకూడదు, నా స్మరణలో ఉంటే, అంటే ఇతరత్ర ఏ భగవంతుని స్మరణలో ఉండకూడదు అనేటువంటిది కాదు. ప్రపంచ విషయాల స్మరణ లేకుండా చేసేటువంటి వారే సద్గురు. అటువంటి సాధన మనతోటి చేయించడానికి ఆయన ఎంత ప్రేమగా వారి యొక్క ఆత్మస్వరూపాన్ని మన చేతికి అందించారు. సద్గురువు యొక్క ఆత్మస్వరూపాన్ని మనం అవలోకిస్తున్నప్పుడు, దానిని శ్రవణం ద్వారా సేవిస్తున్నప్పుడు జీవుడి యొక్క గతి మారిపోతుంది. జీవితంలో ఈ ఆనందానికి మించినటువంటి ఆనందాన్ని మనం చవి చూడలేము. అంత గొప్ప ఆత్మానంద స్థితిని శ్రీ సాయి సచ్చరిత మనకు కలుగజేస్తుంది. అంతేకాదు, ప్రపంచంతో ఉంటూ మనం మన జీవితాన్ని ఏ విధంగా సార్థకం చేసుకోవాలి. చాలామంది చెప్పేటువంటి అడ్డంకి ఏంటంటే, ఉద్యోగము, కుటుంబ భారము అన్నింటితో ఉన్నటువంటి మనము ఏ విధంగా జీవితాన్ని సార్థకం చేసుకోగలుగుతాం? నీ పని నువ్వు చేసుకుంటూ ప్రపంచంలో మునిగి తేలుతూనే సాయి స్మరణ అనేటువంటి దాన్ని నువ్వు నీ మనస్సులో బాగా స్థిరంగా దాన్ని కొలువు చేసుకుంటే మనస్సు ఆ స్మరణ చేస్తూనే ఉంటుంది. నీవు ప్రపంచంలో నువ్వు ఏ పని చేస్తున్నా సరే నీ మనస్సు స్మరణ మాత్రం సద్గురువు వైపే ఉంటుంది. తద్వారా మన శ్రేయస్సును మనము చాలా సునాయాసంగా సాధించుకోవచ్చు. సచ్చరిత ఇక్కడ మనకు హితువు చెప్తుంది. నీవు ప్రపంచంలో సుఖంగా ఉంటూనే సావధానంగా మానవ శరీరాన్ని తప్పక సార్థకం చేసుకోవాలి. ఇంతకు మించినటువంటి సాధన లేదు. అది ఒక సద్గురువు వద్ద మాత్రమే లభిస్తుంది. ఎందుకంటే అనేక జన్మల పుణ్య ఫలితంగా ఈ మానవ శరీరం లభించింది. శరీరంలో పరమార్థాన్ని తెలుసుకున్నటువంటి వారు అదృష్టవంతులు. అనేక జన్మల తర్వాత వచ్చినటువంటి ఈ శరీరాన్ని సార్థకం చేసుకోకపోతే మనకు పశువులకు తేడా ఏమీ ఉండదు. అవి జీవించాయి, అవి ఎద్దుల వలె అనేక రకాలైనటువంటి వాటి బాధ్యతలను అవి మోసాయి, అవి వెళ్ళిపోయాయి. మనం కూడా బాధ్యతలను భారాలు మోసి కృంగిపోయి వెళ్ళిపోతాం. జన్మ సార్థకతం
చేసుకోనటువంటి శరీరం అది ఎందుకు కూడా ఉపయోగపడినటువంటిది. ఒక కఠోరమైనటువంటి విషయాన్ని 14వ అధ్యాయం 23వ ఓవిలో చెప్తారు. ఈ ఓవిని అండర్లైన్ చేసి పెట్టుకోండి. 23వ ఓవి, తమ శ్రేయస్సును సాధించుకోలేనటువంటి జనులు కన్న తల్లిని వ్యర్థంగా కష్టపెట్టినట్టే. అంతే కదా, తల్లి ఈ శరీరాన్ని ఇస్తుంది. ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని, ఈ జన్మను సార్థకం చేసుకోకపోతే కన్న తల్లిని కష్టపెట్టినట్టే అని చెప్తున్నాడు బాబా. అంతే కదా, కన్న తల్లి, మనము ఒక కణంగా ఆ తల్లి గర్భంలో పడ్డ తర్వాత మనను ఎంతో జాగ్రత్తగా ఆ తల్లి గర్భంలో పెంచి పోషించి నీ బరువును మోసి తను ప్రసవించడానికి మరో జన్మనెత్తి, ఒక ప్రసవం మరొక జన్మ అంటారు తల్లికి. నీకు జన్మనించి మళ్ళీ తల్లి మరొక జన్మను ఎత్తి, ఇంత కష్టపడ్డదే నీ తల్లి. ఇంత కష్టపడి నీ తల్లి ఈ శరీరాన్ని ఈ భూమిపైకి తీసుకొచ్చిందే, అటువంటి జన్మను నువ్వు వృధా చేసుకుంటావా? చాలా సున్నితమైనటువంటి విషయం, చాలా సెన్సిటివ్ విషయం. ఇదే ప్రధానమైనటువంటి విషయం కూడా జీవుడికి. బాబా ఎంత అద్భుతంగా చెప్పారు కదా. నిజంగా ఇటువంటి మాటలు సచ్చరితలో పారాయణ చేస్తున్నప్పుడు, వాటిని మననం చేస్తున్నప్పుడు ఎంత ఆత్మతృప్తి కలుగుతుందంటే, ప్రతి చోట కూడా బాబా మనకు కాషన్ ఇస్తున్నాడు. అసలు నీకు ఈ భూమిపైకి వచ్చినటువంటి నీవు నీ జన్మను సార్థకతం చేసుకోకపోతే నీ తల్లి పడ్డ కష్టం దేనికోసం? నీ తల్లిని వ్యర్థంగా నువ్వు కష్టపెట్టావు కదా. ఈ శరీరాన్ని నీకు నీ తల్లి ఇచ్చింది భోగాలను అనుభవించడానికా? నా పుత్రుడు అందరికంటే కూడా ఉన్నతమైనటువంటి జీవనాన్ని దైవ స్మరణలో, గురు సహచర్యంలో వాడి జన్మ తరించాలని చెప్పి తల్లి కోరుకుంటుంది. నువ్వు భూమిపైకి రావడానికి ఎంతమంది దేవతలను ప్రార్థించి ఉంటుంది, ఎంతమంది దేవతలను తనకు సుఖప్రసవాన్నిచ్చి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటుంది. తన ఆరోగ్యం ఏమైనా పర్వాలేదు, డెలివరీ సమయంలో తన ప్రాణం పోయినా పర్వాలేదు, నేను ఇన్ని రోజులు మోసినటువంటి నా బిడ్డ క్షేమంగా ఉండాలని చెప్పి తల్లి కోరుకుంటుంది. అటువంటి తల్లి యొక్క శ్రమను మనం వృధా చేస్తామా అనేటువంటి ప్రశ్న ఇక్కడ బాబా వేస్తున్నారు. ప్రపంచ వ్యవహారాల్లోనూ మునిగిపోతే నీ తల్లి అంత కష్టపడ్డటువంటి దానికి ఏ ఫలితం ఉంటుంది అనేటువంటి దాన్ని బాబా ఇక్కడ అడుగుతున్నారు. అందుకనే ఈ జన్మను నువ్వు సార్థకం చేసుకోవాలంటే సత్పురుషులను ఆశ్రయించాలి. అదే విషయాన్ని ఇక్కడ బాబా చెప్తున్నారు. సత్పురుషుల చరణాలను ఆశ్రయించకపోతే ఈ జన్మ వ్యర్థమవుతుంది. జీవుడు జన్మించినటువంటి వెంటనే జీవుడి ప్రయాణం మృత్యువు వైపే. కాషన్ ఇస్తున్నారు బాబా ఇక్కడ. నువ్వు అనుకున్నావు, నువ్వు పుట్టావు, నీ తల్లి అల్లారు ముద్దుగా నీకు కాళ్ళు చేతులు వచ్చేంత వరకు పెంచింది. నీ ప్రయాణం నువ్వు ఆ తర్వాత స్కూల్ వైపుకి అనుకుంటావు, స్కూల్ నుంచి కాలేజీ వైపుకి అనుకుంటావు, కాలేజీ వైపు నుంచి ఉద్యోగానికి అనుకుంటావు, ఉద్యోగం తర్వాత ప్రేమ, వివాహం, పిల్లలు, ఇవన్నీ కూడా నువ్వు అనుకుంటావు. కానీ లాస్ట్కు నువ్వు చేరుకోవాల్సింది ఏందో తెలుసా? నువ్వు జన్మం తీసుకున్నటువంటి మొదటి రోజు నుంచి నీ గమ్యస్థానం మృత్యువే అనేటువంటి స్పృహతో ఉండు అని చెప్పి సచ్చరిత చెప్తుంది. కాబట్టి మనం ఆ గమ్యస్థానాన్ని చేరే లోపు మనం ఏం చెయ్యాలి? సద్గురు చరణాలను ఆశ్రయించినటువంటి వారికి సద్గురు చెప్పేటువంటి ఉపాయం ఏమిటో తెలుసా? ప్రపంచ వ్యవహారాల్లో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ పరమార్థాన్ని నువ్వు అనాయాసంగా సాధించవచ్చయ్యా. కేవలం ఒక సద్గురు చరణాల ప్రాప్తి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. పరమార్థం సాధించుకోవడం అనేటువంటిది ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో చాలా అసాధ్యమైనటువంటిది. బాబాను ఎవరైతే అర్థం చేసుకున్నారో వారు చెప్పినటువంటి విధంగా కనీసం ఒక పావులా అయినా మన జీవితంలో ఆచరణలో పెట్టి, కనీసం వారు చెప్పినటువంటి బోధనలను ఒక 10 పైసల మందమైనా మన చెవికి ఎక్కించుకుంటే మనం పరమార్థాన్ని అనాయాసంగా సాధించవచ్చు. ప్రపంచ వ్యవహారాల్లోనూ పురుషార్థాన్ని సాధించుకునేటువంటి విషయాలను ఉదాసీనత, సోమరితనం ఇవి పనికి రావు అని చెప్పి సచ్చరిత చెప్తుంది. ఎందుకంటే ప్రపంచ వ్యవహారాల్లో కొంత ఉదాసీనత, కొంత అలసత్వం మనకు తగ్గుతుందేమో, కానీ పరమార్థాన్ని సాధించుకోవడం విషయంలో దాన్ని వాయిదా వేస్తూనే ఉంటాం. ఇప్పుడు కాదులే, ఇంకా సమయం ఉంది అనుకుంటాం. పరమార్థాన్ని, పురుషార్థాన్ని సాధించుకోవడంలో ఉదాసీనంగా, సోమరితనంగా ఉంటే కాలం గడిచిపోతుంది.
కాలయముడు నీ యొక్క ఆయువును లెక్కిస్తూ ఉంటారు. కాబట్టి పరమార్థాన్ని పురుషార్థాన్ని సాధించుకోవడానికి ఎప్పుడూ కూడా ఉదాసీనతతో సోమరితనంగా ఉండకూడదనేటువంటి సచ్చరిత చెప్తుంది. అందుకనే సచ్చరితలో బాబా పదే పదే చెప్తారు, సాయి చరణాలయందు భక్తి అభివృద్ధి అయితే సుఖాల నిధి లభిస్తుంది. ప్రపంచంలో మనం వచ్చిన తర్వాత ప్రపంచ వ్యవహారాల్లో ఏం కొనుక్కుంటాం? మనందరం కూడా అన్నీ మనం చేపట్టేటువంటి కార్యాల్లో శుభం కలగాలి. రెండవది సుఖాల నిధి మనకు కావాలని కోరుకుంటాం. ఇవి రెండు ఇక్కడ దొరుకుతాయని చెప్తున్నారు బాబా. సాయి కథలను శ్రద్ధగా శ్రవణం చేస్తే శుభం కలుగుతుంది. సాయి చరణాల పట్ల భక్తి వృద్ధి అయితే నీకు సుఖాల నిధి ప్రాప్తిస్తుంది. ఇంకా ఏం కావాలి? ఈ రెండు ఇచ్చేశారు బాబా. ఈ రెండింటికి మించినటువంటి కోరికలు ప్రపంచంలో ఎవరికి ఉండే అనుకుంటా. కాకపోతే మనము అడుగుతున్నటువంటిది ఒకటే కావచ్చు, అన్ని కార్యాల్లో శుభాలు కావాలని అడుగుతాం. కాకపోతే లౌకిక వ్యవహారాల్లో ఉన్నటువంటి కార్యాల్లో మనం శుభాలను సాధించాలంటే ముందు నువ్వు సాయి కథలను నువ్వు శ్రద్ధగా శ్రవణం చేస్తే ముందు నువ్వు నీ యొక్క పురుషార్థాన్ని సాధించుకొని అక్కడ శుభాన్ని పొందాలి. పరమార్థంలో శుభం కలగాలి నీకు, పరమార్థం సాధించడంలో. ఆ తర్వాత లోక వ్యవహారాలన్నింటిలో కూడా నీకు శుభం కలుగుతుంది. అదేవిధంగా సాయి భక్తిని హెచ్చింపజేసుకుంటే, సద్గురు చరణాల పట్ల భక్తిని పెంచుకుంటే సుఖాల నిధి వస్తుంది. అంటే ఇంతకు మించినటువంటి సుఖం ఏముంటుంది ఇంకా అనేటువంటి స్థితికి వచ్చామనుకోండి, లౌకికంగా ఉన్నటువంటి సుఖాలను మనం కోరం. ఈ సుఖాల ముందు అవి పెద్దగా సుఖాన్ని ఇచ్చేటువంటి వాటిగా ఉండవు. ప్రపంచ దుఃఖాలను సుఖాలను మరిపించేటువంటిది ఒక్క సాయి సత్పురుషుని కథామృతం మాత్రమే. ఇతరత్ర ఏవి కూడా మరిపివవు. ఎందుకంటే ప్రపంచం మాయతో కూడుకున్నటువంటిది. నువ్వు ఆ మాయలో చిక్కుకున్న తర్వాత నీకు వాస్తవానికి సుఖం దొరికిన, ఇంట్లో పడుకోవడానికి కూర్చోవడానికి వసతి ఉన్నా సరే ఇంకేదో కావాలనేటువంటి ఆరాటంలో పడేస్తుంది తప్ప ఉన్న దాంట్లో నిన్ను సుఖంగా ఉండనివ్వదు. ఈరోజు చాలామంది జీవితాలు అంతే కదా. భగవంతుని దయ వల్ల మనం కొంత సాధించుకుంటాం, సాధించుకున్నటువంటి దాన్ని అనుభవించేటువంటి అదృష్టం మనకు ఉండదు. చక్కగా ఇంట్లో కుషన్తో ఉన్నటువంటి సోఫా ఉంటుంది, దానిపైన హాయిగా కూర్చొని హాయిగా మనము సుఖాన్ని పొందవచ్చు. కానీ వేరొకరి ఇంట్లో చూసినటువంటి మరొక సౌకర్యవంతమైనటువంటి ఆ సోఫా నేను ఎప్పుడు కొంటానా అనేటువంటి దాంట్లోకి వెళ్తాం. అంటే ఉన్న దాంట్లో సుఖాన్ని అనుభవించలేనటువంటి స్థితి. బాబా భక్తుల గొప్ప వరం ఏమిటంటే మనం ఉన్నటువంటి దాంట్లో అందులోనే తృప్తిగా సుఖంగా మనం ఉండగలుగుతాం. ఇంట్లో ఉన్నటువంటి ప్లాస్టిక్ చైర్లో అంతే సుఖంగా మనం ఉండగలుగుతాం. ఎక్కడైనా నేలపైన కూర్చోవాల్సి వస్తే అక్కడ కూడా అదే సుఖం మనకు గొప్పగా అనిపిస్తుంది. అంటే ఏ స్థితిలోనైనా సుఖాన్ని అనుభవించేటువంటి స్థితి సచ్చరిత మనకిస్తుంది. అనిపిస్తుంది మనసుకు, అరే బాబా కంటే నేను గొప్పవాన్నా. బాబా ఎగుడు దిగుడు గుంతల్లో కూర్చొని కూడా ఆయన ఏమాత్రం కూడా అక్కడ కూర్చోవడానికి కనీసం సంకోచించలేదు. ఏ రోజు సుఖప్రదమైనటువంటి ఒక దిండు వేసుకోవడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. అరే భగవంతుడు వారి కంటే కూడా మనం సుఖంగా ఉండాలని తాపత్రయపడుతున్నాడు. నాకు ఇల్లు ఇచ్చాడు, నాకు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, ఇంట్లో సౌకర్యవంతమైనటువంటి వస్తువుల్ని ఇచ్చాడు. ఆయనేమో ఆ రోజు ఏమీ లేనటువంటి ఒక ఫకీరుగా ఉండిపోయారు. నా పైన ఎంత ప్రేమ బాబాకు. ఇటువంటి భావనను సచ్చరిత మనలో కలిగిస్తుంది. ఇది ఎంత సుఖప్రదమైనటువంటిదో ఆలోచించండి. మనము ఎవరితోటో పోల్చుకుంటాం కదా, మీరు ఎవరితోటో పోల్చుకోకండి. చాలామంది మనము మనకంటే ఎక్కువ సంపాదించేటువంటి వారితోటి, మనకంటే ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి వారితో పోల్చుకుంటాం. వాళ్ళెంత వాళ్ళ తుచ్చమైనటువంటి వాళ్ళ సౌకర్యాలు సుఖాలు. బాబాతో పోల్చుకోండి. బాబా ఎక్కడ ఉన్నారు? ఏ సౌకర్యము లేకున్నా సరే ఎంత సుఖాసీనులై ద్వారకామయిలో ఉన్నారు. చావిడి ఎంత దారుణంగా ఉండేది, గుంతలు గుంతలు ఉండేది. ఎంత సుఖంగా అక్కడ వారు రాత్రంతా శయనించేటువంటి వారు. వారి జీవన విధానం ఎలా ఉంది? ఎవరిపైనైనా వారు ఆధారపడేటువంటి వారా? వారిని ఎవరైనా నిందించినా, ఎవరైనా విమర్శించినా ఏమాత్రం కూడా చలించకుండా, వాటిని పట్టించుకోకుండా వారి కర్తవ్యం ఏమిటో, వారి కార్యం ఏమిటో వారు నిర్వర్తించారా లేదా? ఈరోజు కూడా బాబా పైన అనేక మంది అనేక రకాలైనటువంటి ప్రేలాపనలు చేసేటువంటి వారు ఉన్నారు. అలా అని బాబా చిన్నబుచ్చుకున్నాడా?
వారు నాకు అనవసరం, నన్ను ప్రాణప్రదంగా ప్రేమించేటువంటి వారే నాకు ముఖ్యమని చెప్పి బాబా ఇంకా వారి యొక్క కృపను ఇంకా వర్షింపజేస్తూనే ఉన్నారు కదా. ఇంకా వారి చరిత్ర గతంలో కంటే కూడా ఇంకా ఇప్పుడు ఎక్కువ మంది చరిత్రను అధ్యయనం చేస్తున్నారు, పారాయణ చేస్తున్నారు, పరిశోధన కూడా చేసేటువంటి వాళ్ళు పెరిగారు. ఎందుకంటే రేపు భవిష్యత్తులో వచ్చేటువంటి సవాళ్ళను తిప్పికొట్టాలంటే ఇప్పుడు పారాయణ అధ్యయనం కాదు, పరిశోధన చాలా ముఖ్యం. ఆ పరిశోధన రేపు భవిష్యత్ తరానికి మనం అద్వితీయమైనటువంటి సాయి తత్వాన్ని అందించడానికి అది ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్నటువంటి అక్షరమక్షరంలో ఉన్నటువంటి అంతరార్థం, ప్రతి లీలలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి రహస్యాలు, వీటన్నింటినీ కూడా మనం ఇంకా లోతుగా పరిశోధన చేయాల్సినటువంటి అవసరం ఈరోజు మనందరికీ వచ్చింది. సాయి యందు సంపూర్ణమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వారికి ఈ కథల సముదాయం ఎప్పుడూ కూడా సాయి చరణ కమలాలను అనుక్షణం గుర్తు చేస్తుంది. అంతేకాదు, మాటలతో వర్ణించలేనటువంటి వారి అగాధమైనటువంటి లీలలను, వాక్కులను అత్యంత సులువైనటువంటి మాటలతో మనకు ఆకలింపు చేస్తుంది శ్రీ సాయి సచ్చరిత. నిజంగా సచ్చరితను ఆశ్రయించినటువంటి జీవుల జన్మ ధన్యోస్మి. సచ్చరితను ప్రాణంగా ప్రేమించేటువంటి వారి జీవితం సార్థకం. అంత గొప్పది శ్రీ సాయి సచ్చరిత. బాబా ఏ పని చేసినా సరే అందులో గొప్ప నిగూఢమైనటువంటి ధర్మం దాగి ఉండేటువంటిది. బాబా అందరి దగ్గర నుంచి దక్షిణ అడుగుతారు అని అంటారు. దక్షిణ వారు దేనికోసం స్వీకరించారనేటువంటి విషయాన్ని ఎంత అద్భుతంగా 14వ అధ్యాయంలో చెప్పబడుతుంది. ఆ 14వ అధ్యాయంలో ఉన్నటువంటి లీలను మనం ఒకసారి అర్థం చేసుకోగలిగితే, బాబా ఎప్పుడూ అంటూ ఉంటారు, భగవంతుడికి బాకీ ఉన్నటువంటి వాడికి కష్టాలు తప్పవు అని చెప్పి. భగవంతునికి బాకీ ఉంటే ఎంత అనర్థం కలుగుతుంది అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి నాందేడ్కి చెందినటువంటి రతన్జీ వాడియా కథ మనకు చెప్తుంది కదా. అతడికి అనేక మంది ఆడ సంతానం ఉన్నప్పటికీ కూడా పుత్ర సంతానం లేక శోకంలో మునిగిపోయి ఉన్నాడు. వారు సత్కార్యాలు చేయరా అంటే సత్కార్యాలు చేస్తారు, కానీ ఒక్కటి అడ్డుపడుతుంది అక్కడ. ఆ అడ్డుపడుతున్నటువంటి దాన్ని క్లియర్ చేయించి బాబా ఏ విధంగా షిర్డీకి రప్పించుకున్నారు. మనందరం నాందేడ్ సేట్ కథ చదివితే, వచ్చాడు, బాబాను ప్రాధేయపడ్డాడు, బాబా మీరు తప్ప ఇంకెవరు నన్ను అనుగ్రహించలేదన్నారు. దాస్గన్ మహారాజ్ సలహా ఇచ్చారు, అక్కడికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత నీ చెడు రోజులన్నీ తొలగిపోయాయి అన్నారు. దాంతో బాబా కృప లభించింది, సేటుకు సంతానం, మగ సంతానం కలిగింది అని చెప్పి మనం అనుకుంటాం. ఇందులో ఇంటర్ కనెక్టివిటీ ఒకటి ఉంది. ఆ ఇంటర్ కనెక్టివిటీ ఏమిటి? బాబాకు ఒక 5 రూపాయలు దక్షిణ ఇవ్వాలని చెప్పి రతన్జీ వాడియా మానసికంగా సిద్ధమై వస్తాడు. దక్షిణ ఇవ్వబోతుండగా బాబా ఒక మాట అంటారు, నాకు 3 రూపాయల 14 అణాలు నాకు ముట్టినవి, ఇక నువ్వు ఇవ్వదలుచుకున్న మిగతా మొత్తాన్ని ఇవ్వు అని అంటారు. రతన్జీ వాడియాకు ఆశ్చర్యం కలుగుతుంది. అరే, నేను ఎప్పుడు బాబాకు 3 రూపాయల 14 అణాలు ఇచ్చాను. తర్వాత దాస్గన్ మహారాజ్ సంప్రదిస్తే దాస్గన్ మహారాజ్ అంటారు, మీరు ఎవరైనా మహాత్ముల దర్శనానికి వెళ్ళినప్పుడు ఏమైనా దక్షిణ ఇచ్చారా, మహాత్ముల కోసం ఏమైనా ఖర్చు పెట్టారా అని చెప్పి అడిగితే, షిరిడీకి వెళ్ళడానికి కొద్ది రోజుల ముందు వారింటికి నాందేడ్లో చాలా ప్రసిద్ధిగాంచినటువంటి మౌలా సాహెబ్ వారి యొక్క శిష్య బృందంతో పాటు వారింటికి భోజనానికి వస్తారు. ఆ రోజు అయినటువంటి ఖర్చు 3 రూపాయల 14 అణాలు. బాబా చెప్పినటువంటి దానికి సరిపోయింది. అంటే నువ్వు ఎవరికైతే బాకీ ఉన్నావో ఆ బాకీ తీరనంత వరకు నీ కర్మ విడిపోదు. అందుకని బాబా ఏం చేశాడంటే రోడ్ క్లియర్ చేశాడు. షిరిడీకి రావడానికంటే ముందే ఏ సత్పురుషులకైతే నాందేడ్ రతన్జీ వాడియా బాకీ ఉన్నాడో ఆ బాకీ అక్కడ తీర్చిన తర్వాత షిరిడీ ప్రయాణం అయింది. షిరిడీకి వచ్చిన తర్వాత నువ్వు ఆల్రెడీ 3 రూపాయల 14 అణాలు ఖర్చు పెట్టావు, ఆల్రెడీ ఆ దక్షిణ నాకు ముట్టింది, కాబట్టి మిగతా ఇది నీ ఇచ్చ ప్రకారం ఇక్కడ సమర్పించుకో అని అంటారు. అంటే బాబా ఒక భక్తుడి యొక్క శ్రేయస్సును ఏ విధంగా చూస్తారు. రతన్జీ వాడియా ఆ 3 రూపాయల 14 అణాలు అక్కడ సత్పురుషుల యొక్క సేవకు వినియోగించకుండా వచ్చి ఉంటే కర్మ అడ్డుపడేటువంటిది. అందుకనే బాబా అనుగ్రహం పొందడానికి ఆ కర్మ అడ్డుపడకుండా ముందే వాటిని తీర్పిచ్చేశాడు.
తీర్పిచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకే ఒక మాట అంటారు కదా, నీ చెడు రోజులు తొలగిపోయాయి అని అంటారు. రతన్జీ వాడియా ఎంతో సంతోషపడతారు. సాధారణంగా మనందరము కూడా దక్షిణను డబ్బు రూపంలో చూస్తాం. బాబా మనం సమర్పించేటువంటి దక్షిణను ఏ రూపంలో చూస్తారో తెలుసా? త్యాగం రూపంలో చూస్తారు. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు. 14వ అధ్యాయము 150వ ఓవిని అండర్లైన్ చేసి పెట్టుకోండి. అండర్లైన్ చేసి పెట్టుకుంటే మీరు జీవితాంతం మీరు దక్షిణ దేనికి సమర్పిస్తున్నారు, బాబాకి ఎందుకు ఇస్తున్నారు దక్షిణ అనేటువంటిది మీకు అర్థమవుతుంది. పరమ దయాళువైనటువంటి సాయి సమర్థులు భక్తుల శ్రేయస్సును సాధించడానికి వారి కొరకే దక్షిణను అడిగి వారికి త్యాగబుద్ధిని బోధించేటువంటి వారు. దక్షిణ అడగడంలో కూడా వారి యొక్క స్వార్థం లేదు అక్కడ. ఎవరి స్వార్థం కోసం అడుగుతున్నాడు? మన స్వార్థం కోసం, మనకు శ్రేయస్సును కల్పించాలని చెప్పి. బాబా వారికి స్వయం స్వార్థం ఉండదు, తన భక్తుల పట్ల స్వార్థంతో ఉంటారు. ఎప్పుడెప్పుడు నా వాడికి నేను శ్రేయస్సును కలిగించాలా. మనకు స్వార్థం ఉంటే అది దుర్బుద్ధి, బాబాకు మన పట్ల స్వార్థం ఉంటే అది ధర్మబుద్ధి. నన్ను ఆశ్రయించినటువంటి వారికి ఇటువంటి త్యాగ గుణాన్ని నేర్పాలి, ఇటువంటి అనుగ్రహం ఇవ్వాలి అనేటువంటి ధర్మంతో కూడినటువంటి స్వార్థం మన పట్ల ఉంటుంది. దాన్ని పాలిషుడు భాషలో మనం శ్రేయస్సు అని అనుకుంటాం, కానీ ధర్మంతో కూడినటువంటి స్వార్థం మన పట్ల బాబాకు ఉంటుంది. ఎంత ప్రేమ కదా! అసలు దక్షిణ యొక్క ఉద్దేశం ఏమిటి, అందులో ఉన్నటువంటి సారం ఏమిటి? ఇక్కడ ఏం చెప్తున్నారంటే బాబా గురువు యొక్క ఉపదేశాన్ని సాధించుకోవడానికి ప్రాణాలు సైతం ఇవ్వడానికి సిద్ధంగా లేని వారికి పరమార్థం ఏ విధంగా చేకూరుతుంది. కాబట్టి గురువు అడిగినటువంటి దాన్ని సమర్పిస్తేనే పరమార్థం నీకు కలుగుతుంది. గురువు నుండి నువ్వు శ్రేయస్సును పొందాలంటే కొంత త్యాగం చేయాలి. ఆ త్యాగమే నువ్వు గురువుకు సమర్పించేటువంటి దక్షిణ. ఎందుకంటే మనము పాత వస్తువును, పాత వస్త్రాన్ని వదులుకోగలుగుతాం. నోటు పాతదైనా సరే దాన్ని వదులుకోలేం తెలుసా? దానిపైన అంత మక్కువ, అంత ప్రీతి. అందుకనే నీకు దేనిపైన ఇట్లే మక్కువ, ప్రీతి, వ్యామోహం ఉంటుందో దాన్ని కొంత నాకు సమర్పించమంటున్నారు. నీ త్యాగ నిరతి అక్కడ కనబడుతుందన్నమాట. నీలో గొప్ప త్యాగ నిరతి. అవును, నాకు ₹1,00,000 జీతమే రావచ్చు, ఎందుకు నేను బాబాకు 10,000 ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి? అంతే కదా ఒక సగటుగా మనం ఆలోచించేటువంటి వాళ్ళం. కానీ నీవు సమర్పించినటువంటి ఆ దక్షిణ త్యాగానికి ప్రతీక, నీలో త్యాగగుణం వికసించిందనడానికి ప్రతీక. నెంబర్ 2, నీవు ప్రత్యక్షంగా సాధించలేనటువంటి పరమార్థాన్ని నీ దక్షిణను స్వీకరించి ఆ దక్షిణను పుణ్యకార్యాలకు బాబా వెచ్చింపజేసి నీకు పరమార్థాన్ని, పుణ్యాన్ని బాబా సంపాదించి పెడతారు. నువ్వేదైనా పుణ్యకార్యము 10,000తో చేస్తే అది 10,000 మాత్రమే అక్కడ నిలిచి ఉంటుంది. కానీ నీవిచ్చినటువంటి 10,000 దక్షిణతో బాబా నీకు దానిని అక్షయం చేసి ₹1,00,000 పుణ్యాన్ని నీకు దారబోస్తాడు. బాబా మొదట్లో దక్షిణ అస్సలు స్వీకరించేటువంటి వాళ్ళు కాదు. మొదట స్వీకరించినటువంటి దక్షిణ అంతా కూడా దేనికోసం వారు ఖర్చు పెట్టారు? షిరిడీలో ఉన్నటువంటి శని, గణపతి, మహాదేవుని ఆలయాలను భక్తులు ఇచ్చినటువంటి డబ్బును వారు ఆ ఆలయ పునరుద్ధరణ కోసం ఖర్చు పెట్టారు. నానాసాహెబ్ లాంటి వాళ్ళు అనేక మంది దక్షిణ ఇచ్చారు. ఆ దక్షిణ దేనికి సద్వినియోగం చేసి వారికి గొప్ప పరమార్థాన్ని కలిగించారు? వారు ఇచ్చినటువంటి డబ్బులన్నింటినీ కూడా వారి శ్రేయస్సును పెంపొందించడానికి మాత్రమే బాబా ఉపయోగించేటువంటి వారు. ఇక్కడ అదే విషయాన్ని 152వ ఓవిలో చెప్తున్నారు. వాస్తవానికి భక్తుల శ్రేయస్సు కొరకు కాకపోతే బాబా దక్షిణ అడిగడంలో అవసరమేముంది? వారి జీవితం దక్షిణ పైన ఆధారపడి లేదు. వారి పొట్టకూటి కోసం అవసరమైతే భిక్షను చేస్తారు తప్ప దక్షిణతో వారు పొట్ట నింపుకోరనేటువంటి ఒక కఠోరమైనటువంటి వాస్తవాన్ని కూడా బాబా సచ్చరిత ద్వారా తెలియజేశారు. నేను తీసుకునేటువంటి దక్షిణ నా పొట్ట కోసం కాదు, నా స్వార్థం కోసం కాదు, మీ శ్రేయస్సు కోసం అనేటువంటి విషయాన్ని అత్యద్భుతంగా ఇక్కడ తెలియజేశారు. సచ్చరితలో ఉన్నటువంటి ఇటువంటి నిగూఢమైనటువంటి విషయాలను మనం మనసుకెక్కించుకుంటే జీవితానికి ఇంతకు మించినటువంటి సౌభాగ్యం అవసరం లేదనిపిస్తుంది.
ఇంతకు మించినటువంటి ఆనందం మరెక్కడా కూడా లభించదనిపిస్తుంది. అందుకనే సచ్చరిత పట్ల ఇంత ప్రేమను అందరూ కూడా పెంపొందించుకోవాలనేటువంటిదే సాయి టీవీ ఆకాంక్ష, సాయి గురుకులం ఆకాంక్ష. ఆ ఆకాంక్షతోటే ఒక సత్కార్యాన్ని, సాయి గురుకులం అనేటువంటి ఒక సత్సంగ పాఠశాలను ఏర్పాటు చేయాలనేటువంటి ఒక సత్సంకల్పాన్ని బాబా ఏర్పాటు చేయించారు. దీనికి సంబంధించి ఆ భూదాన సేవలో మీరు కూడా తప్పకుండా పాల్గొనండి. ఎందుకంటే ఇప్పటి వరకు కనీసం మనం ఒక 20% కూడా దానికి మొబిలైజ్ చేయలేకపోయాం. మనందరము కూడా ఆ పుణ్యకార్యంలో పాల్గొందాం. ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవ భవిష్యత్ తరానికి సాయి అమృత ధారను అందించే సాయి గురుకులం సాయి సత్సంగ మందిర నిర్మాణం 10 సంవత్సరాలుగా సాయి తత్వాన్ని మృదుమధురంగా భక్తలోకానికి అందిస్తున్న సాయి టీవీ తలపెట్టిన మరో మహాకార్యం. ప్రపంచంలోనే తొలి సాయి పాఠశాల సాయి గురుకులం భూదాన సేవలో భాగస్వాములై భవిష్యత్ తరానికి సాయి ప్రేమను అందించండి. భూదాన సేవా దక్షిణ 1 చదరపు గజానికి 35,000, అరగజానికి 17,500, 3 చదరపు అడుగులకు 11,000 దక్షిణ చెల్లించి భవిష్యత్ సాయి ప్రపంచ నిర్మాణంలో భాగస్వాములవ్వండి. మీ ప్రేమపూర్వక దక్షిణను ఆన్లైన్ ద్వారా 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సమర్పించండి. వివరాల కోసం సాయి గురుకులం సాయి టీవీ హైదరాబాద్ 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సంప్రదించండి. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.